రక్షించబడ్డారు, కానీ కృప దూరమైపోయింది. వాళ్ళకు చాలనంత దేవుని యొక్క కృప వారికి లేదు. ఆ కృప చేత వారు ఉదయకాలమే తృప్తిపరచబడలేదు. సౌలు తన కుటుంబం, దావీదు మాత్రం దేవుని కృప చేత తృప్తిపరచబడ్డాడు. తన కుటుంబం అలాగ చేసినాడు దేవుడు. అందుకొరికే దేవుడు తన కృపను దూరం చేయలే. దావీదు వాళ్ళు పాపం చేసినారున్నారు. సొలొమోను పాపం చేశాడు. దావీదు కుమారులు పాపం చేశారు. చేస్తే ప్రభు ఏమంటున్నాడు? నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతో అతన్ని శిక్షిస్తాను. ఊరుకొని నేను వాళ్ళు తప్పు చేశారని నేను మానుకుంటానా? నేను మానుకోను. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏమని, దేవునికి తెలియదులే మనమే చెబుదాము అని కొంతమంది చెప్తుంటారు. ప్రభా, ఆ సహోదరి పాపం చేస్తుంది, ఈ సహోదరుడు పాపం చేస్తున్నాడు అనేసి దేవునికి తెలియదని దేవునికి చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, కానుక పెట్టెలో రాసేస్తారు, ఫలాని సిస్టర్ తప్పు చేస్తుంది, ఫలాని బ్రదర్ తప్పు చేస్తున్నాడు అని కానుక పెట్టెలో రాస్తారు. ఎంత మంచోళ్ళు ఇల్లు. కానుక పెట్టెలో ఏముండాలా? కానుకలే ఉండాలి. 21వ అధ్యాయం లూకాసు వార్త 21వ అధ్యాయంలో చూస్తే కానుక పెట్టెలో ఏముండాలా? మనం అనేక పర్యాయములు గమనించం, ఆలోచన చేయం. దేవుడు మనకిచ్చిన మరి కృపను మనం వ్యర్థం చేసుకునే వారంగా ఉంటాం. 21వ అధ్యాయం 1వ వచనం, కానుక పెట్టెలో తమ కానుకలు వేయిచున్న ధనవంతులను ఆయన పారజూచెను. సోదరుడా, కానుక పెట్టెలో చీటీలు వేసే సోదరుడా, కానుక పెట్టెలో చీటీలు వేసే సోదరి గమనించు, దేవుడు చూస్తున్నాడు. కనుక చాలా జాగ్రత్త. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మనము దేవుని బిడ్డలు ఎంత జాగ్రత్తగా ఉండాలా? దేవుని బిడ్డలమైన మనము చాలా జాగ్రత్తగా ఉండాలా. 12వ అధ్యాయం 28, 29 వచనాలు చదవండి. మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు? కానుక పెట్టెలో ఒకరి మీద నిందలేస్తున్నావా? దేవుడు చూస్తున్నాడు. కానుక పెట్టెలో కానుకలు దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ కానుక పెట్టెలో కానుకలు వేసేవారిని దేవుడు తేరు చూస్తూ ఉన్నాడు, పార చూస్తూ ఉన్నాడు. వెంటనే ఒక బీద విధవరాలు ఆమె వేసిన కానుకను ఏం చేశాడు? దేవుడు ప్రశంసించాడు. అట్లా ఉండాలా? నాకు చాలామంది తెలుసు, చాలా ఊళ్ళల్లో ఇట్లా దేవుని యొక్క పరిచర్యల్లో, దేవుని సేవలో, దేవుని కార్యాల్లో అనాలోచనగా చేసి నష్టపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, తెలుసు. కనుక దయచేసి కానుక పెట్టెలో కానుకలే వేయండి, ఇతరుల మీద నిందలు వేయకండి. మేము కానుక పెట్టి తెరిచి చూస్తే ఆ ఎంచేటప్పుడు నిందలు వస్తూ ఉన్నాయి. పలానా సిస్టర్ మంచిది కాదు, పలానా బ్రదర్ మంచివాడు కాదు, అది ఇట్లా ఇది ఇట్లా. చూడండి, దేవుడు చూస్తూ ఉన్నాడు. కానుక పెట్టెలో కానుకలు మాత్రమే వేయాల. ఇక్కడ దేవుడు పారచూసినాడు. నిన్ను ప్రశంసిస్తాడు దేవుడు, నిన్ను ఆస్వాదిస్తాడు దేవుడు. నీ కానుకలు నిన్ను ఘనపరుస్తాడు. వ్యర్థమైన వాటిని వేసుకుంటే ఏం తెచ్చుకుంటాం మనం? శాపం. అందుకొరకే దేవుడు సమస్తము గమనించేవాడుగా ఉన్నాడు, చూచేవాడుగా ఉన్నాడు. కృపను పోగొట్టుకుంటున్నావు. దేవుడిచ్చే కృపకు దూరం అయిపోతున్నావు సోదరుడా, దూరం అయిపోతున్నావు సోదరి. వద్దు వద్దు. దేవుడు ఏం చేస్తాడు? పాపము చేస్తే శిక్షిస్తాడు. ఏం చేశాడు? వీళ్ళను శిక్షించాడు. దావీదు కుమారులను దేవుడు శిక్షించాడు. దేంతో శిక్షించాడు? 7వ అధ్యాయంలో 5వ వచనం, అది 2వ సమూయేలు
7వ అధ్యాయము 15 చదవండి. దూరమైనట్లు అది కనుక దూరం చేయను. కనుక దేవుడు శిక్షిస్తాడు. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమి పోగొట్టాడు దేవుడు? ఎవరిని కూడా వదిలిపెట్టాడు. దైవ సేవకుని వదిలిపెట్టాడు, పెద్దలను వదిలిపెట్టాడు, ఏ విశ్వాసిని వదిలిపెట్టాడు.